Good morning all of you. మన యావరేజెస్ మీద ఒక వీడియో చేసామమ్మా. టుడే 5th వీడియో రైట్. మీ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఎవరైనా ఉంటే సో లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఈరోజు యావరేజెస్లో 5th పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడమా. ద యావరేజ్ ఆఫ్ 8 numbers is 12. If one of them exceeds the average of the remaining by 8, then find the number. తెలుగులో 8 సంఖ్యల సరాసరి 12. అందులో ఒక సంఖ్య మిగతా వాటి సరాసరి కంటే 8 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది? అంటే వీటికి షార్ట్ కట్లో చెప్పేస్తున్నానమ్మా, చూడండి ఒకసారి. ఫస్ట్ 8 సంఖ్యల సరాసరి చూడండి. 8 సంఖ్యల సరాసరి ఎంత అంటాడు? 12. అంటే ఒక్కొక్క దానికి 12 ఇచ్చేయండి. 12 12 12 అట్లా ప్రతి సంఖ్యకి 12 ఇచ్చేసేయండి. అందులో ఏదో ఒక నెంబర్ మీ ఇష్టం ఏదైనా పర్వాలేదండి. ఒక సంఖ్య మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు. సో తీసేయండి. అది మిగతా వాటి యొక్క యావరేజ్ కంటే 8 ఎక్కువ అంటారు. అంటే మిగతా వాటి యొక్క సరాసరి కంటే 8 ఎక్కువ. అంటే ఈ సంఖ్య పెరిగింది అంటే ఖచ్చితంగా మిగతావి తగ్గించుకోవాలి. సో అప్పుడైతే ఇది పెరుగుతుంది. వాడు చెప్పింది అది యావరేజ్ అంటే ప్రతి సంఖ్య సమానం అండి. అంతేగాని దాని అర్థం ప్రతి సంఖ్య ఒరిజినల్గా ఈక్వల్గా ఉండవు. ఒరిజినల్గా వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో అవి ఒకదానికొకటి డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఈక్వల్ అవుతాయి అన్నమాట. అంతే కండిషన్. అట్లా ఇది ఏదో ఒక సంఖ్య తీసుకున్నా, ఇది తీసుకుంటాను అన్నమాట వాళ్ళు. ఇది మిగతా వాటి యావరేజ్ కంటే ఎక్కువ అని చెప్తున్నాడు కాబట్టి సో ఒకసారి చూడండి మరి జాగ్రత్తగా అందరూ. మిగతా నెంబర్స్ అన్ని తగ్గించుకొని దీనికి పంచాలి. ఇది ఆల్రెడీ 12 ఉందండి. ఇది ఎంత పెరుగుతుంది? 8 పెరిగిందంట. సో మనం ట్రయల్ అండ్ ఎర్రర్లో వస్తాం. సపోజ్ ఫస్ట్ 1 నుంచి వస్తున్నాం. అమ్మ ఇది ఒక్కొక్కటి తగ్గింది. 1 తగ్గింది, ఇది 11 11 11 11 ఇవన్నీ కూడా 11 అయిపోతాయి. అంటే ఒక్కొక్కటి 1 తగ్గించుకుంది. 7 నెంబర్స్ 7 తగ్గించుకుంటాయి. ఆ తగ్గిని దీనికి పెరుగుతాయి అమ్మ. సో ఎంత తగ్గింది? మొత్తం 7 నెంబర్స్ మీద 7 తగ్గింది. 12 + 7 19. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వాడు చెప్పిన కండిషన్ మనకు సరిపోతుందో లేదో. ఇదిగో వీటి యావరేజ్ మిగతాయి 11 ఉన్నాయి. ఇది ఈ సంఖ్య ఏమో 19 ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉందంటే 8 ఎక్కువ ఉంది. వాడు చెప్పింది అదేనమ్మా. సో ఈ సంఖ్య మిగతా వాటి యొక్క యావరేజ్ కంటే 8 ఎక్కువ ఉండాలంటాడు. ఇదిగో మిగతా వాటి యావరేజ్ మొత్తం ఇవి 11 11 11 11. ఆ సంఖ్య వీటి యావరేజ్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి దానికి పంచాలి. ఒక్కొక్కటి తగ్గించుకుంటే సో మొత్తం 7 తగ్గించుకుంటున్నాయి. ఆ 7 దీనికి యాడ్ అవుతుంది. 12 + 7 19. ఇదే కాన్సెప్ట్ అమ్మా. సపోజ్ ఇక్కడ 16 ఎక్కువ అని అడిగాడు అనుకోండి, జనరల్గా చెప్తున్నాను. అంటే ఒక సంఖ్య మిగతా వాటి సరాసరి కంటే 16 ఎక్కువ అంటే అప్పుడు ఏం చేస్తాం? ఇదిగో ఒక్కొక్కటి 2 తగ్గించుకుంటాం. వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీంట్లోనే. ఒక్కొక్కటి 2 తగ్గించుకుందాం అక్కమ్మా. అప్పుడు చూడండి, ఒక్కొక్కటి 2 తగ్గించేసుకుంటే 10 అయిపోతాయి అని. సో అప్పుడు 7 2s 14. ఇక్కడ ఆల్రెడీ 12 ఉంది కదమ్మా. 12 + 14 ఎంత అవుతుంది? 26. అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ సంఖ్యలన్నీ సరాసరి ఎంత అవుతుందమ్మా? 10. సో ఈ సంఖ్య ఏమో 26 అయింది. అంటే కంపల్సరీగా 16 పెరుగుతుంది. ఇది కండిషన్. సో ఇది ఎప్పుడు 16 ఎక్కువగా ఉండాలి అంటే ఏమో ఇది మన క్వశ్చన్లో 8 ఎక్కువ ఉండాలని చెప్పాను. 8 కాకుండా 16 ఎక్కువ ఉండాలని అనుకోండి. సో అప్పుడు ఈసారి ఒక్కొక్క సంఖ్య 2 తగ్గించుకుంటే సో మొత్తం 7 నెంబర్స్ మీద 7 2s 14 తగ్గి దీనికి పెరుగుతుంది. అప్పుడు 12 + 14 26. అప్పుడు చూస్తే మీరు వీటి యావరేజ్ కంటే ఇది ఎంత పెరిగిందంటే 16 ఎక్కువ పెరుగుతుంది. సో వీటి యావరేజ్ ఏమో 10, ఈ సంఖ్య ఏమో 26. ఎంత ఎక్కువ అంటే 16. దట్ ఈస్ ద కండిషన్. రైట్, చూడమ్మా. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఈస్ 52 kg. 5 of them whose average weight is 48 kg leave the class and other 5 students who
whose average weight is 54 kg join the class. What is the new average weight of the class? అంటే 45 మెంబర్స్ ఉన్నారంట, వాళ్ళ యావరేజ్ వెయిట్ 52 kgs. వీళ్ళలో ఒక 5 బయటికి వెళ్ళిపోయారు. ఎలాంటి వెయిట్ వాళ్ళు? యావరేజ్ వెయిట్ 48 kgs వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళ ప్లేస్లో కొత్తగా ఒక 5 వచ్చారంటమ్మా. ఎంత వెయిట్ గల వాళ్ళు? 54. అయితే న్యూ యావరేజ్ వెయిట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా అందరూ. ఇక్కడ ఒరిజినల్గా యావరేజ్ వెయిట్ ఫస్ట్ 52 kgs ఉందండి. అయితే అందరిది 52 అని అర్థం. చెప్పాలి యావరేజ్ అంటే ఈక్వల్, అంతేగాని ఒరిజినల్గా ప్రతి ఒక్క వెయిట్ 52 kgs ఉండవు. డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి, వాళ్ళకి ఒకరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వచ్చే వెయిట్ అది. అయితే వీళ్ళలో నుంచి 48 kgs బయటికి వెళ్ళిపోయి అదే 5 బయటికి వెళ్ళారండి. అదే 5 లోపలికి వస్తున్నారు. ఎంత వెయిట్? యావరేజ్ 54. అయితే మనకి న్యూ యావరేజ్ వెయిట్ ఎంతో కనుక్కోమంటాడు. ఇక్కడ బయటికి వెళ్ళిందేమో 48 kgs, లోపలికి వచ్చినోడేమో 54 kg. అంటే ఒక్కొక్క పర్సన్కి ఎంత ఎక్స్ట్రా వచ్చాడు? వెళ్ళింది 48, వచ్చింది వచ్చేసి 6 kgs, 54. అంటే ఒక్కొక్క పర్సన్ 6 kgs ఎక్స్ట్రా వచ్చాడు. అలా ఎంతమంది వెళ్ళారు? 5 మెంబర్స్ వెళ్ళారు. సో లోపల కూడా 5 మెంబర్స్ వచ్చారు. అబ్జర్వేషన్స్ ఏం మారట్లేదండి. అంటే ఎక్స్ట్రా ఎంత వెయిట్ వచ్చిందో మళ్ళీ ఆ వెయిట్ వీళ్ళందరికీ పెరుగుతుందండి. సో న్యూ యావరేజ్ వెయిట్ ఈస్ న్యూ యావరేజ్ వెయిట్ 52 ప్లస్ ఎక్స్ట్రా వెయిట్ ఎంత వచ్చింది? ఒక్కొక్కడికి 6 kg ఎక్స్ట్రా అమ్మా. అలా 5 5 6 30. ఆ 30 kgsని మనం ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 45 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈజ్ నథింగ్ బట్ 52 2/3. దిస్ ఇస్ ద కండిషన్. దిస్ ఈజ్ న్యూ వెయిట్ ఆఫ్ ది న్యూ యావరేజ్ వెయిట్ ఆఫ్ ది క్లాస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. The average age of 8 men increased by 2 years when 2 of them, whose ages are 21 years and 23 years, are replaced by 2 new men. The average age of the 2 new men is. ఆ గ్రూప్లో 8 మెంబర్స్ ఉన్నారంట. వాళ్ళ యావరేజ్ ఏజ్ సడన్గా 2 ఏళ్ళు పెరిగిందంట. ఎందుకు పెరిగిందంటే అందులో ఒక 2 వ్యక్తులు బయటికి వెళ్ళిపోయి ఎంత వయసు వాళ్ళు? 21 23. వాళ్ళ ప్లేస్లో వేరే ఒక 2 వచ్చారంట. ఆ కొత్తగా వచ్చిన ఇద్దరిది సో యావరేజ్ ఏజ్ ఎంత? ఏజ్ ఆఫ్ ఓకే రైట్. ఇప్పుడు క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. మా యాక్చువల్గా 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ యావరేజ్ మనకి 8 మెంబర్స్ యావరేజ్ ఏజ్ 2 years పెరిగింది. ఎందుకు పెరిగింది? ఒక 2 బయటికి వెళ్ళి వాళ్ళ ప్లేస్లో 2 లోపలికి వచ్చారు. బయటికి వెళ్ళినది ఏజ్ ఎంత? 21 23. అంటే ఇద్దరికి కలిపి 44 years బయటికి వెళ్ళాడమ్మ. వాళ్ళ ప్లేస్లో 2 కొత్తగా రావడం వల్ల యావరేజ్ పెరిగింది. యావరేజ్ పెరగాలంటే ఖచ్చితంగా ఎక్కువ వెయిట్ రావాలి. సో ఎంత పెరిగింది? యావరేజ్ 2 years పెరిగింది. అంటే యావరేజ్ 2 years పెరగాలంటే ఒక్కొక్కడికి 2 సంవత్సరాలు పెరగాలి. అలా ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్. 8 to 16 years. మళ్ళీ ఒకసారి చూడమ్మా. యావరేజ్ 2 years పెరగాలి అంటే ప్రతి ఒక్కడికి 2 years పెరగాలి. ప్రతి ఒక్కడికి 2 years పెరగాలంటే మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్ 8 to 16 years. ఆల్రెడీ 44 years ప్లస్ ఎక్స్ట్రా 16 years. 44 ప్లస్ 16 అంటే టోటల్ 60 years. అంటే కొత్తగా వచ్చిన వ్యక్తుల యొక్క టోటల్ ఇయర్స్ 60. మరి టోటల్ 60 అయితే మనకు కావాల్సింది యావరేజ్ కావాలి. నా యావరేజ్ ఆ 60 yearsని వాళ్ళిద్దరికి పనిచేయండి ఈక్వల్గా. నా 30 years. ఒకసారి మళ్ళీ చూడండి జాగ్రత్తగా. యావరేజ్ ఏజ్ 2 years పెరగాలి అంటే ప్రతి ఒక్కడికి 2 ఏళ్ళు పెరగాలి. ఆల్రెడీ బయటికి వెళ్ళిన ఇద్దరి టోటల్ ఇయర్స్ ఎంత? 23 21 23 years. సో దాని ప్లేస్లో వేరే పర్సన్స్, ఇది 21 23 years. సో దాని ప్లేస్లో వేరే పర్సన్స్ వచ్చారు. అలా రావడం వల్ల యావరేజ్ పెరిగింది. 21 23 అంటే ఇద్దరికి కలిపి 44 years. సో కొత్తగా వచ్చిన వాళ్ళది ఎంత అంటే
అలా 8 మంది 8 2s ఎంత అంటే 16 years. Now 44 plus 16 now 60 years. సో ఈ 60 years కొత్తగా వచ్చిన టోటల్ ఇయర్స్ యావరేజ్ కావాలి కాబట్టి దాని ఇద్దరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. నౌ 60/2 30 years. దట్ ఈస్ ద కండిషన్, రైట్. The average salary of entire staff in an office is 120 rupees per month. The average salary of the officers is 460 rupees and that of non-officers is 110. If the number of officers is 15, then find the number of non-officers in the office. ఒక ఆఫీస్లో మొత్తం ఉద్యోగులు మొత్తం సరాసరి జీతం 120 రూపాయలు. అందులో 2 రకాలు ఉన్నారు మనకి, ఆఫీసర్స్ నాన్ ఆఫీసర్స్. ఆఫీసర్స్ ఏమో యావరేజ్ శాలరీ 460, నాన్ ఆఫీసర్స్ ఏమో 110. అయితే మనకి ఆ జనరల్ ఎంప్లాయీస్ ఎంతమందో కనుక్కోవాలి. దీన్ని 2 కాన్సెప్ట్ ప్రకారం చేయొచ్చండి. ఒకటి, ఎప్పుడైతే 2 కేటగిరీస్ ఇస్తున్నాడో వాటి మిక్చర్గా టెస్ట్ చేస్తున్నాడో వెంటనే మిక్చర్ అండ్ ఎలిగేషన్స్. మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ వాడాలంటే డేటా అంతా ఒకే దాంట్లో ఉండాలి. ఆ కండిషన్ ఏంటో మనం చూద్దాం ఫస్ట్. ఇదిగో, సో మొత్తం మీద యావరేజ్ శాలరీ 120 రూపీస్. ఆఫీసర్స్ నాన్ ఆఫీసర్స్, ఇది కండిషన్. ఆఫీసర్స్ అండ్ నాన్ ఆఫీసర్స్. ఆఫీసర్స్ యావరేజ్ శాలరీ 460 రూపీస్ అండి. నాన్ ఆఫీసర్స్ యావరేజ్ శాలరీ 110 రూపీస్. మొత్తం మీద యావరేజ్ శాలరీ 120 రూపీస్. జస్ట్ క్రాస్ తీసేయండి. 120 మైనస్ 110, దిస్ ఈస్ 10. 460 మైనస్ 120, సో మనం చూడమ్మా డిఫరెన్స్ ఎలా తీయచ్చు. 120 మైనస్ 110, దట్ ఈస్ 10. 460 మైనస్ 120, దిస్ ఈస్ 340. రైట్, గెట్స్ క్యాన్సిల్ అమ్మా. ఒకసారి మళ్ళీ చూడమ్మా. ఇది ఆఫీసర్ శాలరీ 460, నాన్ ఆఫీసర్స్ యావరేజ్ శాలరీ 110, మొత్తం మీద యావరేజ్ శాలరీ 120. జస్ట్ క్రాస్ తీసేద్దాం. 120 మైనస్ 110 10, 460 మైనస్ 120, సో 400 100 తీసేయండి 300. 60 మైనస్ 20 340. Now the ratio is 1:34. These are number of employees ratio. మనం ఎలిగేషన్ దేనికి అప్లై చేసాం? యావరేజ్కి అప్లై చేసాం. యావరేజ్కి ఎలిగేషన్ అప్లై చేస్తే దానికి ఇన్వర్స్ రేషియో మనకు వస్తాం ఇక్కడ. సో యావరేజ్కి ఇన్వర్స్ ఎవరంటే డెఫినిషన్ ఇదమ్మా. యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది కండిషన్ అన్నమాట. అంటే మనం ఎలిగేషన్ యావరేజ్కి అప్లై చేస్తే ఏ వస్తాం మనకి? అబ్జర్వేషన్స్ రేషియో వస్తాయి. అబ్జర్వేషన్ రేషియో 1:34. ఇందులో ఈ ఆఫీసర్స్ మనకు తెలుసండి. దిస్ ఈజ్ 1 part. 1 part అంటే ఎంత? 15. మరి 1 part 15 అయితే వీళ్ళు 34 parts. 34 into 15. సో 350 is 45. 450. 450 is 60. 450 plus 60, this is 510. These are non-officers. ఇది ఒక మోడల్. లేదు ఇంకొక మోడల్, షార్ట్ కట్ లాజిక్ ఇంకోటి ఏంటో చూడండి. మొత్తం మీద యావరేజ్ శాలరీ ఎంత? 120 అందరికీ, అంటే ఎంప్లాయీస్ మొత్తం, అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ నాన్ ఆఫీసర్స్ కానీ. అయితే ఆఫీసర్స్ యావరేజ్ శాలరీ ఎంత అయింది? 460 అయింది. అంటే మీకు క్లియర్గా తెలుస్తుందమ్మా వీళ్ళ యావరేజ్ ఒక్కొక్కటి పెరిగింది. ఎంత పెరిగింది? సో 120 కాస్త 460 అయింది. అంటే ఒక్కొక్కడికి 340 పెరిగిందండి. సో ఎంతమంది అయితే అంతమందికి ప్రతి ఒక్కడికి 340 పెరుగుతుంది. సో రెండో మెథడ్ చూద్దాం ఇక్కడ. రెండో మెథడ్. సో రెండో మెథడ్లో ఒకసారి చూడండి. అందరిది యావరేజ్ శాలరీ 120, ఆఫీసర్స్ ఏమో 460 వచ్చింది. అంటే ఒక్కొక్కడికి 340 పెరిగింది. ఎంతమంది అయితే అన్ని 340 పెరుగుతాయి వాళ్ళకి. ఎంతమంది వీళ్ళు? 15 మెంబర్స్. అంటే వాళ్ళకి పెరిగింది మొత్తం ఎంత అంటే 15 into 340. సో మరి వీళ్ళకి పెరిగిందంటే ఎక్కడి నుంచి పెరుగుతుంది? ఖచ్చితంగా మిగతా నాన్ ఆఫీసర్స్ తగ్గించుకోవాలి. సో మరి నాన్ ఆఫీసర్స్ యాక్చువల్గా అందరికీ 120 అండి, కానీ నాన్ ఆఫీసర్స్కి ఒక్కొక్కడికి 110 వచ్చింది. అంటే వీళ్ళు ఒక్కొక్కడు
10 రూపీస్ చొప్పున తగ్గించుకున్నారు. ఆ తగ్గిందంతా ఆఫీసర్స్ పెరుగుతుంది, రైట్? అంటే ఈ ఆఫీసర్స్కి పెరిగిన అమౌంట్, నాన్ ఆఫీసర్స్కి తగ్గిన అమౌంట్ బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే వాళ్ళకి తగ్గిందే వీళ్ళకి పెరుగుతుంది. ఇదిగో వీళ్ళకి ఇంత పెరిగిందమ్మా, ఇదే అమౌంట్ వాళ్ళకి తగ్గుతుంది. ఎలా? ఒక్కొక్కడికి 10 రూపీస్ చొప్పున ఎంతమంది ఉంటే అన్ని 10 తగ్గుతాయండి. ఎంతమంది తెలియదు. సో దస్ ఇస్ క్వశ్చన్ మార్క్. నౌ గెట్స్ క్యాన్సల్. 15 into 34 we get 5, 10. దిస్ ఇస్ ద కండిషన్, రైట్? ఒకసారి మళ్ళీ చూడమ్మా దీని మోడల్. ఇక్కడ అందరికీ యావరేజ్ శాలరీ 120 పడింది. తర్వాత ఆఫీసర్స్కి ఏమో 460. అంటే ఒక్కొక్కడికి ఎంత పెరిగిందంటే 340 పెరిగింది. ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కడికి 340 చొప్పున పెరుగుతుంది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 15 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కడికి 340 చొప్పున 15 మెంబర్స్కి 15 into 340. దట్ ఈస్ ద కండిషన్. ఇదిగో 15 into 340. సో వీళ్ళకి పెరిగిందంతా ఎక్కడి నుంచి పెరుగుతుందంటే మిగిలిన వాళ్ళకి తగ్గుతుంది. సో నాన్ ఆఫీసర్ తగ్గింది. నాన్ ఆఫీసర్స్ ఒక్కొక్కడికి 110 రూపీస్ పడిందమ్మా. 120 ఉండాల్సింది కాస్త 110 ఏముందంటే ఒక్కొక్కడికి 10 రూపీస్ తగ్గుతుంది. మరి ఎంతమంది ఉంటే అన్ని 10 తగ్గుతాయి. వాళ్ళు ఎంతమందో తెలియదు. కాకపోతే వీడికి ఇక్కడ ఏదైతే పెరిగిందో అంటే ఆఫీసర్స్కి పెరిగిన అమౌంట్ ఏదైతే ఉందో అదే అమౌంట్ నాన్ ఆఫీసర్ తగ్గుతుంది. వాళ్ళకి తగ్గడం వల్లే వీళ్ళకి పెరుగుతుంది. దిస్ ఈస్ ఇంక్రీజింగ్ అమౌంట్. వీళ్ళకి పెరిగింది వీళ్ళకి తగ్గుతుందని చెప్పా. ఒక్కొక్కటి 10 రూపీస్ చొప్పున ఎంతమందికి తెలియదు. We get the answer is 510, right? Next question చూడమ్మా. The average age of mother, father and son was 42 years at the time of marriage. The son, after 1 year, marriage of the son. After 1 year, an infant was born. And after 6 years of the marriage, the average age of the family becomes 36 years. Find the age of the bride at the time of the marriage. యాక్చువల్గా తన కొడుకు పెళ్లి సమయంలో తల్లి తండ్రి కొడుకు సరాసరి వయసు 42 ఏళ్ళండి. పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి ఒక బిడ్డ జన్మించాడు. ఒక 6 ఏళ్ల తర్వాత ఆ ఫ్యామిలీ సరాసరి వయసు 36 ఏళ్ళు. అయినా పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి కూతురు వయసు ఎంతో కనుక్కోమంటున్నాడండి. అది కండిషన్, రైట్? సొల్యూషన్ చూడమ్మా. సో at the time of marriage, so family మొత్తం 42 years అండి. అంటే 42 మదర్, ఫాదర్, సన్ 42 తర్వాత ఎవరెవరు వస్తున్నారు? బ్రైడ్, ఇన్ఫాంట్. ఇది కండిషన్. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 6 years వీళ్ళ యావరేజ్ ఎంత అయిందంటామా? 36 years. ఆఫ్టర్ 6 years పెళ్ళైన దగ్గర నుంచి 36 యాక్చువల్గా చూడండి ఇక్కడ 32 years 42 years ఉన్నాయమ్మా పెళ్ళప్పుడే వీళ్ళ ముగ్గురికి. 6 years తర్వాత అంటే ఎంత అవ్వాలి యాక్చువల్గా మనకి? సో 48 years అవ్వాలి. ఎన్ని సంవత్సరాలు అవ్వాలి? 48 అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కడికి 6 ఏళ్ళు పెరగాలండి. కానీ ఇప్పుడు ఒక్కొక్కడికి 6 ఏళ్ళు తగ్గింది. అంటే పెరగాల్సిన ఒక 6 సంవత్సరాలు ప్లస్ ఉన్న దాంట్లో కూడా ఒక 6 ఏళ్ళు తగ్గింది. అంటే ఒక్కొక్కడికి ఎన్ని సంవత్సరాలు తగ్గిపోయినాయి? 12 సంవత్సరాలు తగ్గినాయండి అమ్మా. ప్రస్తుతం అయితే మ్యారేజ్ ఎప్పుడు? ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అయింది, పెళ్ళప్పుడు ఇది. సో వాళ్ళ ముగ్గురికి 42 ఏళ్ళు. సో ఒక 6 సంవత్సరాల తర్వాత ఎంత అవ్వాలంటే యాక్చువల్గా 42కి ఒక 6 ఏళ్ళు పెరుగుతాయండి ప్రతి ఒక్కరికి. 48 అవ్వాలి. 48 అవ్వకుండా 36 ఏళ్ళు అయినాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఎన్ని సంవత్సరాలు తగ్గించుకున్నట్టు? 12 సంవత్సరాలు తగ్గించుకున్నారండి. అలా ప్రతి ఒక్కళ్ళు 12 సంవత్సరాలు, 3 12 36 ఏళ్ళు అమ్మ, రైట్? వీళ్ళకి తగ్గినాయి అంటే అవి ఖచ్చితంగా మిగిలిన వాటికి పెరుగుతాయి. సరే, వీళ్ళకి తగ్గిన ఈ 36 ఏళ్ళు ఇక్కడ పనిచేశారు అనుకుందామమ్మా, బ్యాలెన్స్ అయిపోతుంది అప్పుడు. అంటే వీళ్ళకి తగ్గించుకున్న ఈ -36 ఇక్కడికి వచ్చింది, రైట్? ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇన్ఫాంట్ ఎక్కడ పుట్టింది? సరే,
ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుందామా, ఇన్ఫాంట్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం 36 ఏళ్ళు. సో యాక్చువల్గా ఇన్ఫాంట్ ఎప్పుడు పుట్టింది, పెళ్ళైన 1 ఇయర్ తర్వాత. అక్కడి నుంచి 6 ఏళ్ళకి ఇది అన్నాడు కాబట్టి ఇన్ఫాంట్ ఏజ్ మనకు డైరెక్ట్గా తెలిసిపోతుందండి, ఆ బిడ్డ వయసు. మా పెళ్ళైన 1 ఇయర్కి బాబు పుట్టాడు, బాబు పాపం. తర్వాత 6 ఏళ్ళ కంటే అప్పటికి ఇన్ఫాంట్కి ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు, 5 ఇయర్స్ ఉన్నట్టండి, అంతే. సో పెళ్ళప్పుడు పెళ్ళైన 1 ఇయర్కి బేబీ పుట్టిందండి. అక్కడి నుంచి 6 ఏళ్ళు, అంటే అక్కడి నుంచి బేబీ 1 ఇయర్ తర్వాత పుట్టాడు కాబట్టి బేబీకి ఉండే సంవత్సరాలు ఏంటంటే 5 ఇయర్స్. మా ఈ 36 ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పాను. ఇది వీళ్ళు తగ్గించుకున్న 36 ఇది. సో దీని ఒరిజినల్ ఈ 36ని వీళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడ ఏమీ ఉండదండి. వీళ్ళు తగ్గించుకున్నారు కదా 36 అటు ఇచ్చారు కదా, ఆ 36ని మళ్ళీ బ్యాక్ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళ ఒరిజినల్ వయసు వచ్చేస్తే ఇక్కడ నెల్లు. కానీ యాక్చువల్గా ఇన్ఫాంట్కి 5 ఇయర్స్ ఉండాలి. ఈ 5 ఇయర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇదిగో బ్రైడే పంచాలి. సో బ్రైడ్ అంటే వధువు. 36లో 5 పనిచేస్తే ఇంకా ఈవిడికి ఉండేది 31 ఇయర్స్. సరే 36 ఏమైంది, ఈ 36 లేదమ్మా. ఇక ఈ 36 ఏమైందంటే వీళ్ళు ఆల్రెడీ తల ఒక 12 సంవత్సరాలు వీడికి పంచారనుకుందాము మనం. తల 12 ఏళ్ళు. సార్ 12 ఏళ్ళు ఎలా పంచారు, 42 నుంచి 36గా, రైట్. ఇదిగో మామూలుగా పెళ్ళప్పుడు 42 ఏళ్ళు. ఇంకొక 6 సంవత్సరాల తర్వాత అండి ఇది, ఆఫ్టర్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ తర్వాత అంటే ఎంత అవ్వాలి, 48 అవ్వాలి. 48 అవ్వాల్సింది కాస్త 36 ఉందంటే ఒక్కొక్కడు 12 సంవత్సరాలు తగ్గించుకున్నారు. ఈ ముగ్గురు మీద 3 12 36 ఇదిగో వీడికి పంచారనుకుందాం. వీడికి పంచిన వయసుని మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తే వీళ్ళ ఒరిజినల్ ఏజ్ వచ్చేస్తుంది. ఇకపోతే ఇన్ఫాంట్ ఏజ్ మనకు డైరెక్ట్గా తెలుసు ఎంతంటే, ఇన్ఫాంట్ 1 సంవత్సరం తర్వాత పుట్టాడు. సో ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే ఇన్ఫాంట్కి 5 ఇయర్స్. మరి ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పుడు ఇక వీళ్ళ ఒరిజినల్ వయసు వీళ్ళకి వచ్చేసింది కాబట్టి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక మిగిలింది 36. ఈ 36లో నుంచి ఒక 5 ఇయర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఇక బ్రైడ్కి 31 ఇయర్స్. ఇది ఎప్పుడు, ప్రజెంట్. కానీ మనకు కావాల్సింది ఇప్పుడు, ఇది ప్రజెంట్ అమ్మ. ఈ ప్రజెంట్ ఏజ్ రెండు కూడా బోత్ ఆర్ ప్రజెంట్ ఏజెస్, ప్రజెంట్ ఇవి. కానీ మనల్ని ఎప్పుడు అడిగాడు, పెళ్ళప్పుడు అడిగాడు. మరి ప్రస్తుతానికి వీడికి 31 ఏళ్ళు ఉంటే పెళ్ళి ఎప్పుడైంది, 6 ఏళ్ళ క్రితం అయింది. ఎందుకంటే ఇది పెళ్ళైన 6 సంవత్సరాల, ప్రజెంట్ అంటే పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత. సో మనకి పెళ్ళప్పుడు కావాలి. పెళ్ళప్పుడు వయసు ఎంత అంటే వెనక్కి వెళ్ళిపోండి అమ్మ. బ్రైడ్కి ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, 6 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే బ్రైడ్కి ఎన్ని సంవత్సరాలు అంటే 25 ఇయర్స్. ఇది కండిషన్. ఒకసారి మళ్ళీ చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా అందరూ. మదరు, ఫాదరు, సన్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 42 ఇయర్స్. ఆఫ్టర్ 6 ఇయర్స్ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 36 ఇయర్స్. యాక్చువల్గా 42 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ తర్వాత అంటే 48 ఇయర్స్ అవ్వాలి. కానీ 36 ఇయర్సే ఉన్నాయి. అంటే ఒక్కొక్కడు 12 సంవత్సరాలు తగ్గించుకున్నారు. అలా ముగ్గురి మీద 3 12 36. ఈ 36 వీడికి ఇచ్చారు అనుకుందాం. అది బ్యాక్ ఇచ్చేస్తే వీడి ఒరిజినల్ వయసు వచ్చేస్తాయి. ఇక డైరెక్ట్గా ఇన్ఫాంట్ ఏజ్ ఎంత అంటే మనకు క్లియర్గా తెలుసమ్మా. 1 ఇయర్ తర్వాత బేబీ పుట్టారు కాబట్టి 6 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఈ 5 ఇయర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇది వీడుకున్న 36లో 5 ఇచ్చేస్తే 31. బ్రైడ్ ఏజ్ ఈజ్ 31. మా బ్రైడ్ది 31 అయితే ఇది ప్రజెంట్. మనకి ఎప్పుడు కావాలి, ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ ఎప్పుడు కావాలి, మ్యారేజ్ ఎప్పుడైందో ఒక 6 ఏళ్ళు వెనక. సో బ్రైడ్ ఏజ్ ఈజ్ 25 ఇయర్స్. దట్ ఈస్ ద కండిషన్, రైట్.